పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసి ఈ ఏడాది టాలీవుడ్ లో అత్యధిక వసూలు చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే పవన్ కెరియర్ లో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. మొదటి రోజే కాదు, ఆయన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక దర్శకుడు సుజిత్ ఈ సినిమాను పవర్ ప్యాక్డ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు. పవన్ కు సుజిత్ ఇచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. ఇక సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఓజీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ఒప్పందం ప్రకారం రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ప్లే డిజిటల్ స్ట్రీమింగ్ ను వచ్చేసిందట. ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఓజీ. టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అయినా కూడా ఇప్పుడు థియేటర్ లో ఓజీ స్పెషల్ షోకు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 13న ఈ సినిమా రిలీజ్ అయి 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. దీంతో ఆ రోజు తెలుగు స్టేట్స్ లో స్పెషల్ షోస్ వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్పెషల్ షోస్ తో కూడా మంచి వసూలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఓజీ ఫ్యాన్స్ మరోసారి థియేటర్ లో రచ్చ లేపడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ గా నటించాడు. తమన్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించారు.